సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. శ్రీనాథుని శృంగార నైషధం కావ్య పఠనం. ఈ కావ్య పఠనం కావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ శర్మ గారు ఈ కావ్య పఠనాన్ని ధారావాహిక ప్రసంగంలో ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 22వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ శర్మ గారికి స్వాగతం. నమస్తే. నిన్నటి కథలో దమయంతికి సంబంధించినటువంటి వర్ణన ఇంకా నడుస్తోంది. నలుడికి అనురాగం కలిగేటట్టుగా దమయంతిని గురించి చెబుతోంది హంస. ఆ ద్విజాధిపు వలన సంప్రాప్తమైన వాక్సుధాధార గ్రోలి భూవల్లభుండు లలిత లీల తదుద్గార లవము బోలే మొలక నవ్వు వహించెక్కెమోవి మీద. ఆ మాటలు విన్న తరువాత నలుడికి ఒక చిన్న చిరునవ్వు వచ్చింది. ఆ ద్విజాధిపు వలన సంప్రాప్తమైన వాక్సుధాధార గ్రోలి భూవల్లభుండు. భూవల్లభుడు అంటే రాజు, నలుడు. ఆయన ఆ ద్విజాధిపు వలన సంప్రాప్తమైన వాక్సుధాధార క్రోలి. ద్విజాధిపుడు అన్నప్పుడు ద్విజన్మా యశస ద్విజాహ, ద్విజులు అంటే బ్రాహ్మణులు అని అర్థం ఉంది. అలాగే ద్విజాహ అన్నప్పుడు ఇక్కడ పక్షులు అని అర్థం. ద్విజాధిపుడు అన్నప్పుడు ఆ పక్షిరాజు అని. హంసను గురించి. ఆ ద్విజాధిపు వలన, హంస వలన సంప్రాప్తమైనటువంటి వాక్ సుధాధార, వాక్ అనేటువంటి అమృతధార, సుధాధార క్రోలి లలిత లీలన్ తదుద్గార లవము బోలే మొలక నవ్వు వహించెకెమోవి మీద. ఇక్కడ ఈ తదుద్గార లవము అంటే బాగా తిన్న తర్వాత వచ్చేటువంటి తేన్పుల్ లాంటిది. ఉద్గార లవము అంటే త్రేన్పు యొక్క లవము పోలెన్, లేశమో అన్నట్టుగా మొలక చిరునవ్వు ఆయన పెదవుల మీద నుంచి వచ్చింది. మొలక నవ్వు వహించే కెమ్మోవి మీద. కెమ్మోవి అన్నాడు. కెంపు మోవి, కెమ్మోవి అది ఎర్రనైనటువంటి పెదవిపై నుంచి లేత చిరునవ్వు వచ్చింది అని, మొలక నవ్వు వచ్చింది అని. అది ఎలా ఉంది అంటే ఆ మొలక నవ్వు వాక్సుధాధార క్రోలటం వల్ల అదొక తేన్పులాగా, ఎలా అయితే తేన్పు బయటకు వస్తుందో అలాగే ఒక తేన్పులాగా ఆయనకు ఒక మొలక నవ్వు వచ్చింది అని. వాక్సుధాధార గ్రోలి లలిత లీలన్ తదుద్గార లవము బోలే. అది లలిత లీలన్, మనోజ్ఞమైనటువంటి విలాసంతో తదుద్గార లవము బోలెన్, తేన్పు యొక్క లేశములాగా మొలక నవ్వు వహించన్ కెమ్మోవి మీద. కెంపు మోవి, కెమ్మోవి అనుకున్నాం, ఎర్రనైనటువంటి పెదవి అని. మొలక నవ్వు అన్నాం కాబట్టి అది లేత నగవు అని చెప్పాలి, చిరునవ్వు అని చెప్పచ్చు. ఈ విధమున మందస్మిత సుందర వదనార వందుండై కరార విందమ్మునన్ పదంగ పొంగవున అంగంబు నిగురుచు మృదుభాషణముల ఇట్లనియన్. అప్పుడు ఆయన చిరునవ్వుతోటి మందస్మిత సుందర వదనార విందుడై, మందస్మితం లేదనగు చిరునవ్వు, దానివల్ల కలిగినటువంటి దానివల్ల సుందరమైనటువంటి వదనం, ఆ వదనం అరవిందంతో పోలిక. అరవిందము వంటి మోము, వికసించిన అరవిందం లాంటి మోము. ఈ వికసించడం ఎందుకు అంటే చిరునవ్వుతోటి అని. అందుకే మందస్మితము అని. మందస్మితము
వెరసి మొత్తం వల్ల సుందరం అయిందని. మందస్మితము సుందర వదనము, అది అరవిందంతో సమానమైన వదనము అని చెప్పు. మందస్మిత సుందర వదనారవిందుడై కరారవిందమునన్, ఇక్కడ కూడా మళ్ళీ కర అరవిందం చేతులు, అవి కూడా పద్మాలు లాంటివే. కరారవిందమునన్ పతంగ పొంగవు అంగము నివురుచు, ఆ హంస యొక్క శరీర భాగాలన్నింటినీ కూడా నిమురుతూ మృదు భాషణంబుల ఇట్లా ఆప్యాయంగా ఆ హంసని చేతుల్లోకి తీసుకుని దాన్ని రెక్కలను నిమిరి, ఇదిగో ఆయన మృదు భాషంతో ఇలా అంటున్నాడు. చక్కని మాటతోటి ఆయన ఆ హంసను అంటున్నాడు. ఏమంటున్నాడు? అండజాధీశని ఆకార రేఖతో తులతూగలేవు వస్తువులు జగతి, నీడోద్భవ శ్రేష్ఠ నీరు సౌశీల్యంబు పలుకుల గంధంగ కొలదిగాదు, పతగ పుంగవ నీ సుభాషితంబుల ఎట్ల అవయవంబులు సువర్ణాత్మకములు, పక్షివంశవతంస పక్షపాతము నీకు గతియందగాదు, సద్వితతి అందు అధిక తాపపరీతాత్ముడైన నాకు ఎట్లు వచ్చిది చలిగాన్పునట్లు నీవు, పూర్వజన్మ మహాతప స్ఫురణ చేసి నీదు సన్నిధి సమకూరె నిధియుబోలే. అండజాధీశ నీ ఆకార రేఖతో తులతూగలేవు వస్తువులు జగతి. అండజాధీశ హంసాని సంబోధన. అండజ అధీశ, అండ నుంచి గుడ్డు నుండి పుడుతుంది కాబట్టి అండజము అంటే పక్షి. అండజాధీశ నీ ఆకార రేఖతో తులతూగలేవు వస్తువులు జగతి, నీ ఆకారం యొక్క సౌందర్యంతో, రేఖా విలాసంతో తులతూగలేవు వస్తువులు జగతి. ఈ లోకంలో ఉన్న ఏ వస్తువు కూడా నీ అన్నంతో సమానం కాదు, సమానంగా తులతూగలేవు. నీ ఆకార రేఖతో తులతూగలేవు వస్తువులు జగతి, ఏ వస్తువు కూడా ఈ లోకంలో నీ అన్నంతో తులతూగలేవు అని. నీడోద్భవ శ్రేష్ఠ, మళ్ళీ ఇది సంబోధన. నీడ అన్నావు కూడా, నీడ అంటే నీడము, గుడ్డు అని. నీడోద్భవ శ్రేష్ఠ, గుడ్డు నుండి పుట్టింది అని, అందులో శ్రేష్టమైంది అయినటువంటి ఓ హంస, నీదు సౌశీల్యంబు పలుకుల గంధంగ కొలదిగాదు, నీ యొక్క సౌశీల్యం, మంచి స్వభావం ఏదైతే ఉందో అది పలుకులకు అందంగా కొలది కాదు, సాధ్యం కాదు, పలుకుల్లో వర్ణించడానికి సాధ్యం కాదు. పతగ పుంగవా నీ సుభాషితంబుల ఎట్ల అవయవంబులు సువర్ణాత్మకములు. పతగ పుంగవ, పతకము అంటే పక్షి, అందులో శ్రేష్టమైంది పతగ పుంగవం హంస. నీ సుభాషితంబుల ఎట్లా, నీ యొక్క మంచి మాటల్లాగా అవయవములను సువర్ణాత్మకములు, నీ యొక్క అవయవాలు కూడా బంగారమయమైనవి అని. సుభాషితం సుభాషితం చక్కగా మాట్లాడబడింది అని. మాట్లాడడానికి అక్షరాలే కావాలి కాబట్టి సువర్ణాత్మకములు, మంచి అక్షరాలతో కూడినవి అని చెప్పచ్చు. కాకపోతే ఇక్కడ స్వభావంగా మనం చెప్పాలి కావాలి కాబట్టి సువర్ణాత్మకములు, మంచి అక్షరాలతో కూడినవి అని చెప్పచ్చు. కాకపోతే ఇక్కడ స్వభావంగా మనం చెప్పాల్సింది ఏంటంటే అవయవములు అన్నాడు కాబట్టి సువర్ణాత్మకములు అంటే బంగారం అనే చెప్పాం. ఇది బంగారపు రెక్కలు కలిగినటువంటిది కదా, అందువల్ల. పక్షివంశవతం స పక్షపాతము నీకు గతి అందగాదు, సద్వితతి అందు. ఓ పక్షిరాజా, పక్షపాతము నీకు గతి అందగాదు, పక్షము యొక్క రెక్కల యొక్క గమనం గతి అందే కాదు, సద్వితతి అందు అని. సద్వితతి, ఇలా సత్ అంటే ఇక్కడ సాధువులు అని, సాధువుల సమూహం ఎందు అని, మంచి వాళ్ళ ఎందు అని. సద్వితతి ఎందు, తతి వితతి సమూహం అని అర్థం. అధిక తాప
పరితాత్ముడైన నాకు ఎట్లు వచ్చిది చలిగా ఆట్పునట్లు నీవు. దమయంతి పరమైనటువంటి తాపం వల్ల, అధిక తాప పరితాత్ముడు, అధిక తాపంతో చుట్టుకోబడినటువంటి వాడనైన నాకు ఈ తాపం ఎందుకు? దమయంతి విరహ లేదు, దమయంతి యొక్క ఆలోచన వల్ల కలిగినటువంటిది. ఎట్లు వచ్చింది చలిగా ఆడుపునట్లు నీవు, నీవు నాకు ఆ తాపాన్ని తగ్గించడానికి చలిగాడిపోచినట్టు వచ్చావు. ఎట్లు వచ్చింది చలిగా ఆడ్పునట్లు నీవు, పూర్వజన్మ మహాతపస్ఫురణ చేసి నీదు సన్నిధి సమకూర నిధియుబోలే. పూర్వజన్మంలో చేసినటువంటి గొప్ప తపస్సు కారణంగా నీదు సన్నిధి సమకూరే నిధియుబోలే, నీ యొక్క సాన్నిధ్యం దొరికింది, గొప్ప నిధిలాగా దొరికింది అని. నిధియుబోలే అన్నాడు. అందుకే గొప్ప నిధిలాగా నీ సాన్నిధ్యం దొరికింది అని. సన్నిధానం ఇలా హంసను కొంత పొగిడాడు నరుడు కూడా. అండజాధీశని ఆకార రేఖతో తులతూగలేవు వస్తువులు జగతి. నీ అందంతో లోకంలో ఉన్న ఏ వస్తువులు తొలతూగలేవు. అలాగే నీ సౌశీల్యము పలుకులకు అందనిది, పలుకులకి అందనిది. అలాగే నీ సుభాషితములు నీ అవయవంలాగా సువర్ణాత్మకమైనవి. ఓ హంసరాజమా, పక్షపాతం అనేది నీకు గతి అందు కాదు, నీకు సద్వితతి అందు, సాధువులు సజ్జనులు అయినటువంటి వారి అందు, ఆ సమూహము అందు. అని అధిక తాపంతో ఉన్నటువంటి నాకు, దమయంతి సంబంధమైనటువంటి తాపం, అధిక తాపంతో ఉన్నటువంటి నాకు చలిగాడ్పులాగా నీవు వచ్చావు. అదంతా కూడా పూర్వజన్మ మహాతపస్ఫురణ చేసి అన్నాడు. పూర్వజన్మ ఎందలి గొప్ప తపస్సుకు పూర్తిగా ఇప్పుడు నీదు సన్నిధి సమకూరన్ నిధియుబోలే, నీ యొక్క సన్నిధానము నాకు లభించింది, అది కూడా గొప్ప నిధిలాగా. త్రిజగన్మోహన మహౌషధీలతిక ధాత్రీపాలకన్యావరోధ జనోత్తంస మణి ప్రరోహమగునా తన్వంగీ. త్రిజగన్మోహ మహౌషధీలతిక ధాత్రీపాలకన్యావరోధ జనోత్తంస మణి ప్రరోహమగు ఆతన్వంగీ. వేమారును ప్రజలెల్లన్ వినుతింప విందు మొదలన్ పక్షీంద్ర. వేమారును ప్రజలెల్లన్ వినుతింప విందు మొదలన్ పక్షీంద్ర. ఊహింపనకజము అక్కజము ఊహింపనక్కజము ఈ విపుడు సంస్తుతింపనది సాక్షాత్కారం పొందడం. ఆమె యొక్క అందాన్ని గురించి ఇప్పటిదాకా విన్నాను చాలా మంది చెప్పగా, ఇప్పుడు నీవు చెప్పడం వల్ల ఆశ్చర్యం ఏం లేదు, సాక్షాత్కారం కలిగినట్టుగా ఉంది దమయంతి యొక్క రూపం. అది అంత ఎదురుగా కనిపించేటట్టు, హృదయానికి హత్తుకునేటట్టు చెప్పింది అని చెప్పడానికి ఈ పద్యం. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే మహౌషధీ లతిక అన్నాడు. మహౌషధి లతికతోటి పోల్చాడు దమయంతిని. చూద్దాం పద్యంలోకి. త్రిజగన్మోహ మహౌషధీ లతిక
ధాత్రీపాలకన్యావరోధ జనోత్తం సమని ప్రరోహమగునా తన్వంగి వేమారునున్ ప్రజలల్లన్ వినుతింప విందు మొదలన్ పక్షీంద్ర. ఇదిగో ఇక్కడ పక్షీంద్ర ఓ ఓ హంసరాజమా అని అక్కడ మొదలైంది. పక్షీంద్ర, త్రిజగన్మోహ మహౌషధీలతిక, మూడు లోకాలని కూడా మరులు గొలిపేటువంటి మహిమ కలిగిన మహౌషధం, అట్లాంటి విశేషం కలిగినటువంటి అని. ధాత్రీపాల కన్యావరోధ, ఎవరిమే? ధాత్రీపాలుడు అంటే రాజు, భూమిని పరిపాలించేటువంటి వాడు. ఆయన యొక్క కన్య ధాత్రీపాల కన్య, రాజకన్య. అవరోధ, అంతఃపురం యొక్క అంతఃపుర జనోత్తంస, అంతఃపుర స్త్రీలలో మేటి రత్నం. మణిప్రరోహం అన్నాడు అందుకే. తంస శ్రేష్టమైనటువంటి అని. అలాగే మణిప్రరోహమగునా తన్వంగిన్, ఇదిగో ఇదంతా కూడా దమయంతికి విశేషణం. ఆ తన్వంగిని, ఆ దమయంతిని అని. ఆమె ఎలాంటిది అంటే త్రిజగన్మోహ మహౌషధీలతిక ధాత్రీ బాలకన్యోవరోధ జనోత్తంస మణిప్రరోహము. ఇదంతా ఒకటే సమాసం, అదంతా కూడా ఒక విశేషణం. ఏమిటా విశేషణం? మూడు లోకాలను మరులను కొలుపునట్టి మహిమ కలిగిన ఔషధి విశేషమైనట్టి సకల రాజాంతఃపుర కన్యలలోనెల్లా మేలుబంతి అయినటువంటి ఆ దమయంతిని వేమారును ప్రజలను వినుతింపన్, అనేక మార్లు ప్రజలు ఎల్లరూ కూడా వినుతింపన్ విందును, పొగుడుతూ ఉండగా వింటూ ఉన్నాను. మొదలన్, ఇంతకు ముందు ప్రజలంతా కూడా ఆమెను పొగుడుతున్నారు, అది వింటున్నాను. ఊహింపన్ అక్కజము, ఊహింపగా ఇప్పుడు అక్కజము ఆశ్చర్యము ఏమిటంటే ఈవిప్పుడు సంస్థుతింపన్, నీవిప్పుడు పొగడగా అది సాక్షాత్కారమును పొందడం. నా ఆకారం ఏదో, ఆ దమయంతి యొక్క ఆకారం నా కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నట్టుగా ఉన్నది. అది సాక్షాత్కారము పొందడం. అదేం ఆశ్చర్యమో కానీ ఆ కన్య కనులకు ప్రత్యక్షమైనట్లుగా తోచున్నది అని. త్రిజగన్మోహ మహౌషధీలతిక ధాత్రీ పాలకన్యావరోధ జనోత్తంసమణి ప్రరోహమగునాతన్వంగి వేమారునం ప్రజలెల్లం వినుతింప విందు మొదలం పక్షీంద్ర. ఓ రాజా, ఇదంతా కూడా మొదటి నుంచి వింటున్నాను జనం చెప్పగా అని. ఊహింపన అక్కజము, ఇదిగో ఆశ్చర్యం. ఇప్పుడు సంస్తుతింపన్, అది సాక్షాత్కారం పొందడు. ఇప్పుడు నీవు స్తుతిస్తూ ఉండగా ఆ దమయంతి నా కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతున్నట్టుంది అన్నాడు. ఇక్కడ దమయంతి యందు ఓషధీత్వారోపము, అందుకే మహౌషధీలతిగా అన్నాడు. మోహాన్ని పోగొట్టడానికి ఔషధీ తుల్యంగా ఉన్నది అని దమయంతి. అందువల్ల ఇది రూపకాలంకారంగా మనం భావించవచ్చు. తర్వాత సహృదయంబును సుహృదుండు సమతింపన్ అరయువారికి నఖిలంబున కలుషంబు చెంతనైనను సూక్ష్మమీక్షింపజాలదాననాలంక్రియా మాత్రమక్షియుగము. చిన్న పద్యమే అయినా అన్వయంలో కొంచెం క్లిష్టత ఉంది. మళ్ళీ ఒక్కసారి చూద్దాం. సహృదయంబును, స్వహృదయంబును సుహృదుండు సమతింప అరయువారికి అఖిలంబున కలుషంబు చెంతనైనను సూక్ష్మమీక్షింపజాలదు ఆననాలంక్రియా మాత్రం అక్షయుగము. స్వహృదయము, తన యొక్క హృదయం, సుహృదుడు చెలికాడు స్నేహితుడు, సమ్మతింపన్
ఆనందపడినట్టుగా, పోనీ అంగీకరించినట్టుగా అరయువారిగినఖిలంబున కలుషంబు. చూసేవాళ్లకు, విచారించే జనాలందరికీ కూడా సర్వము అకలుషము, నిస్సంశయంగా ఉంటుంది అని. అంటే చూసి కూడా నిజం ఎరిగి వచ్చి చెప్పడం అనేది, తాను స్వయంగా చూడటం అనేది, ఆ మధ్యలో ఉన్నటువంటి భేదాన్ని ఇక్కడ చెబుతున్నాడు. తాను చూచిన దానికన్నా ఒక్కొక్కప్పుడు మిత్రుడు చూసి చెప్పడం చాలా ఉత్కృష్టము అని, చాలా గొప్పది అని చెప్పటం. ఇక్కడ స్వహృదయమును సుహృదుండు సమ్మతింపన్ అరయువారిగా అఖిలంబు అకలుషము. అకలుషము అంటే నిశ్చితం కానిది అని, సంశయాత్మకము అని, నిశ్చయం కానిది అని. ఎందుకంటే అతనికి హృదయానికి నచ్చినట్లుగా చెప్పడం వల్ల సంశయం ఉండదు. ఆ మిత్రుడైనటువంటి వాడు వెళ్ళి చూచి తెలుసుకుని వచ్చి హృదయమునకు నచ్చినట్లుగా చెప్పటం అనేది అందులో సంశయం ఉండదు. సరే, అట్లా అయితే తనకు కన్నులు ఉన్నాయి కదా, దేవుడిచ్చిన కన్నులు, అవేం చేస్తాయి? చెంతనైన సూక్ష్మం ఈక్షింపజాలదు. చెంతర దగ్గరే ఉన్నా కూడా చెంతనైనను సూక్ష్మము ఈక్షింపజాలదు. ఇది స్వయంగా చూడలేకపోవటం. సూక్ష్మము అన్నాడు అందులో, నలుసైనది ఏదో చిన్నది అని. అలాంటి వస్తువుని చూడలేకపోవటం. ఆననాలంక్రియా మాత్రం అక్షయుగము. ఇదిగో కేవలము ముఖానికి అలంకారప్రాయంగా ఉండేటువంటి కళ్ళు సూక్ష్మమైన వస్తువును కూడా ఒక్కొక్కప్పుడు చూడజాలవు అని. అందుకే ఆననాలంక్రియా మాత్రం అక్షయుగము అన్నాడు. సాధారణంగా ఇక్కడ ఎలా అంటే, అలంక్రియా మాత్రము అంటే ముఖానికి కేవలం అలంకారంగా మాత్రమే ఉంటాయి కళ్ళు అని. అవి ఒక్కొక్కప్పుడు చెంతనైనను సూక్ష్మం వీక్షింపజాలవు. దగ్గర ఉన్నటువంటి సూక్ష్మ పదార్థాలను కూడా అవి గ్రహించవు, చూడవు, తెలుసుకోలేవు అని. అందువల్ల అలాంటి సందర్భాల్లో మిత్రుడు ఉపయోగపడతాడు అని చెప్పడం. ఇప్పుడు ఈ హంస మిత్రుడు అని, కాబట్టి నువ్వు వెళ్ళి చూసొచ్చి నాకు చెప్పు అన్నట్టుగా. ఇది దీనికి సంబంధం. తీయని తేనెవోలే సుదతీ తిలకంబు గుణంబులుత్సవంబయ్యే. తీయని తేనెవోలే సుదతీ తిలకంబు గుణంబులుత్సవంబయ్యే. శృతిద్వయంబునకు ఆదిమకాలమునందు ఇప్పుడా తొయ్యలి నీవు సమ్మదముతో వినుదింపగా మన్మథాగ్నికిన్ థాయ్యయుబోలే అయ్యనది ధైర్యము పలటిలెన్ ఖగేశ్వరా. ఖగేశ్వర, ఓ పక్షిరాజా, తీయని తేనెవోలే సుదతీ తిలకంబు గుణంబులు ఉత్సవంబయ్య శృతిద్వయంబునకు ఆదిమకాలమునందు. పూర్వకాలంలో, ఇంతకు ముందు, పూర్వకాలం అంటే ఎంతో కాలం అని కాదు, ఇంతకు ముందు అని చెప్పడం, అంతే, జరిగిపోయిన కాలంలో అని చెప్పడం. పూర్వకాలమందు తీయని తేనెవోలే, మకరందంలాగా, సుదతీ తిలకంబు గుణంబులు ఉత్సవంబయ్యే శృతిద్వయంబునకు. ఆ దమయంతి యొక్క సుదతీ తిలకము గుణములు ఉత్సవంబయ్యే శృతిద్వయంబునకు. చెవులు రెండిటికి కూడా
విందు చేసినాయి. శృతిద్వయమునకు చెవులకు ఉత్సవం అయినాయట ఆమె యొక్క గుణాలు తీయని తేనెలాగా. ఇది ఆదిమ కాలం అని, మొదటి రోజుల్లో అని, ఇంతకు ముందు అని. ఇప్పుడు ఆ తొయ్యలి నీవు సమ్మదముతో వినుతింపగా మన్మథాగ్నికి థాయ్యయుగోలెనయ్యనది. ఇప్పుడు నువ్వు సమ్మదముతో చాలా సంతోషంతో వినుతింపగా, పొగడగా ఆమె గుణాలని మళ్ళీ మన్మథాగ్నికి థాయ్యయుగోలే, మన్మథాగ్నికి, మన్మథ విరహతాపానికి థాయ్యయుగోలెనయ్యనది మండించు మంత్రము వలె. థాయ్య అంటే మంత్రం, థాయ్యయుగోలెన్ మండించు మంత్రం లాగా అయ్యను అది. నువ్వేదైతే నా సంతోషం కోసం ఆమెను పొగిడి చెప్తున్నావో అది నాకు సంతోషం కలిగింది నిజమే, కానీ అంతకన్నా మించి మన్మథ తాపాగ్ని దహించేస్తాను. మన్మథాగ్నికి థాయయుగోలే, అదిగో మండించేటువంటి మంత్రంలాగా అయ్యింది. ధైర్యము పల్లటిలెన్, ధైర్యము సడలినట్లయింది. పల్లటిలెన్, ధైర్యం సడలినట్టు అయింది అని చెప్పి హంసతోటి అంటున్నాడు. ఇక్కడ ఒక థాయ అనే ఒక పదం వచ్చింది, కొంచెం కఠినమైన పదం, దాదాపుగా ఎక్కడ వాడినట్టుగా కనిపించదు పెద్దగా. అది మండించు మంత్రములాగా అని దాని యొక్క అర్థం. తీయని తేనెవోలె సుదతి తిలకంబు గుణంబులు చవంబయ్య శృతి ద్వయంబునకు ఆదిమకాలమునందు. ఇంతకు ముందు విన్నాడు, ఎక్కడ విన్నాడు? చాలా మంది చెప్పారు, జనం చెప్పుకున్నారు, వాళ్ళు చెప్పారు, ఇలాంటివన్నీ ఉన్నాయి. అప్పుడు ఆనందించాడు ఆమె యొక్క గుణాలు విని, అంతవరకు బాగానే ఉంది. తీయని తేనెవోలె సుదతి తిలకంబు గుణంబులు ఉత్సవంబయ్యే శృతిద్వయంబునకు చెవులకు విందు కలిగించినాయి అన్నాడు. అప్పుడు చెప్పుకున్న మాటలు ఆ స్నేహితులో ఇంకొకళ్ళో జనపరంపరగా వినిపిస్తున్నటువంటి ఆ మాటలు విని ఆనందపడ్డాడు. ఇప్పుడు ఆ తొయ్యలి నీవు సమ్మదముతో వినుతింపగా, ఆ తొయ్యలిని, ఆ దమయంతిని నీవు ఇప్పుడు సమ్మదముతో నుతింపగా మన్మథాగ్నికి థాయయుగోలెనయ్యనది. అది మన్మథాగ్ని, అసలే మన్మథాగ్ని, అది తాపాన్ని కలిగిస్తుంది. దాంట్లో మరింత మండించేదానికి నిప్పులో కనుక నెయ్యి వేసినట్టు ఇదిగో నీ మాటలు అలా అయినాయి అని చెప్తున్నాడు. ధైర్యము పలటిలెన్, అది ఎప్పుడైతే పెరిగిందో ఆ బాధ, దాంతో ధైర్యము పలటిలెన్ అన్నాడు. ధైర్యం సడలింది అని. ఇలా ఆయన చెప్పాల్సింది చెబుతున్నాడు. నలుడు దమయంతితో, హంసతోటి చెబుతున్నాడు ఏం చెయ్యాలో, ఒక మార్గ నిర్దేశనం చేయబోతున్నాడు. కాలాంతఃపురకామిని కుజతటి కస్తూరికా సౌరభ శ్రీలుంటాకము చందనాచల తట శ్రీఖండ సంవేష్టి త్రువ్యాల స్ఫార ఫణా కఠోర విష నిశ్వాసాగ్ని పాణింధవం వేలా నాపై దక్షిణానిలము భక్షీసేయు దాక్షిణ్యమున్. ఇగో నాయందు దాక్షిణ్యాన్ని కలిగి ఇగో ఈ కార్యాన్ని నిర్వహించమని చెప్పేసి ఆమె కార్యక్రమాన్ని అప్పచెప్పబోతున్నాడు. ఇది ఈ పద్యం, ఇది రేపు చెప్పుకుందాం. స్వస్తి. శ్రీనాథుని శృంగార నైషధం కావ్య పఠనం ధారావాహిక ప్రసంగంలో ప్రసంగించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.